మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. దిస్ ఇస్ సాయి ప్రియ. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విశేషాలు, మంచు వారి ఫ్యామిలీ సర్కస్ వాటి గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం అండి. నమస్తే ప్రియ. సో ఇప్పుడు మనకి మంచు విష్ణు, మంచు మనోజ్ వీరి గురించి గొడవ అందరికీ తెలిసిన విషయమే. సో అసలు ఈ గొడవలో మంచు మనోజ్ కి ఆస్తి రాదని ముందుగానే తనకి తెలుసు, అలాగే తనకి వాళ్ళ డాడీకి కూడా తెలుసు ఆల్రెడీ. సో తెలిసిన తర్వాత కూడా తిను మీడియా ముందుకు వచ్చి ఎందుకు ఇలాంటి గొడవలకి దారి తీస్తున్నాడు? అంటే నువ్వు అడగదలుచుకున్నటువంటి పాయింట్ నాకు అర్థమైంది ఏంటి అంటే, మంచు మనోజ్ ఎక్కువగా గొడవ పడితే ఆస్తి రాదు అన్న విషయం తెలిసి కూడా ఎందుకు గొడవ పడుతున్నాడు. ఎందుకంటే మోహన్ బాబుని చాలా దగ్గర నుంచి చూసే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మోహన్ బాబుకు పట్టుదల ఎక్కువ, మోహన్ బాబుకు కోపం ఎక్కువ, కాబట్టి అతనితో గొడవ పడితే కక్ష పెట్టుకుంటాడు. మరి గొడవ ఎందుకు పడుతున్నాడు? అసలుకే ఆస్తి రాదు అని తెలుసు, గొడవ పడితే అసలే రాదని తెలుసు, గొడవ పడి మీడియా ముందుకు వచ్చి రచ్చ చేస్తే, ఇప్పుడు మోహన్ బాబు నిన్న వీడియో రిలీజ్ చేశాడు కదా, నేను ఇక ఆస్తిలో ఇవ్వను, మా ఇంట్లో కూడా రావద్దు, ఇది నా స్వంత ఆస్తి, నేను ఇవ్వనని మాట చెప్పాడు కదా. ఇంత దాకా మనోజ్ ఎందుకు తెచ్చుకున్నాడు? అసలు మనోజ్ వెనకాల ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు? ఈ చర్చ అంతా నడుస్తుంది. నిజానికి ఒక విషయం మీకు ఇక్కడ చెప్పాలి. మనోజ్ విష్ణు గొడవ ఇప్పటిది కాదు. నీకు గుర్తుంటే గతంలో ఒక వీడియో రిలీజ్ అయింది మా ఎన్నికల సందర్భంలో. మంచి విష్ణు మనోజ్ అనుచరులను కొడుతున్నట్టు మంచి మనోజ్ ఒక పోస్ట్ పెట్టాడు. తర్వాత అప్పుడు మా ఎలక్షన్స్ ఉన్నాయి, విష్ణు పోటీ చేస్తున్నాడు కాబట్టి కుటుంబ పెద్దలు మాట్లాడుకున్నట్టున్నారు. ఆ వీడియోని తర్వాత డిలీట్ చేశారు, ఇదంతా ప్రాంక్ వీడియో అని చెప్పారు. మీడియా అదే నమ్మింది కూడా, జనం కూడా అదే నమ్మారు. కానీ అందరికీ తెలుసు వాళ్ళ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి అనే విషయం. గొడవలకి మూల కారణం ఏంటి అంటే, మంచు విష్ణు మౌనికాని పెళ్లి చేసుకోవటం మోహన్ బాబుకి ఇష్టం లేదు. దానికి కారణం ఏంటి అంటే, ఈ మౌనిక భూమా నాగిరెడ్డి కూతురు, శోభా నాగిరెడ్డి భూమా నాగిరెడ్డి కూతురు మౌనిక. ఈ భూమా కుటుంబంతో మోహన్ బాబుకి గొడవలు ఉన్నాయి. ఒకప్పుడు మోహన్ బాబు పరిటాల రవి అనుచరుడు, స్నేహితుడు. అనంతపురం జిల్లా సంబంధించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు పరిటాల రవి. ఆయనతో స్నేహం చేసే క్రమంలో భూమా నాగిరెడ్డితో గొడవలు ఏర్పడ్డాయి. అంటే భూమా నాగిరెడ్డిది ప్యాక్షన్ నేపథ్యమే, పరిటాల రవిది ప్యాక్షన్ నేపథ్యమే. పరిటాల రవితో పాటు మోహన్ బాబు కూడా చాలా దందాల్లో పాల్గొనేవాడు. ఆ దందాల క్రమంలో భూమా నాగిరెడ్డితో చాలా గొడవలు ఉన్నాయి. ఆ కుటుంబానికి సంబంధించిన అమ్మాయిని తన ఇంటి కోడలుగా తీసుకోవడానికి మోహన్ బాబు సిద్ధంగా లేడు. నిజానికి మనోజు మౌనిక ప్రేమ చదువుకునేప్పటి నుంచి ఉందంట. కానీ మోహన్ బాబు ఒప్పుకోకుండా మనోజ్ని ఒప్పించి గద్దిచ్చి వేరే పెళ్లి చేసినాడు. వేరే పెళ్లి చేసినా పొసగలేదట. పొసగపోవటం వల్ల విడాకులు వచ్చినాయి. మళ్ళా తను ప్రేమించినటువంటి అమ్మాయినే రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి కూడా అది రెండో పెళ్లి, మౌనికకు కూడా. స్టిల్ ఇప్పటికీ కూడా గొడవ పడుతున్నాడు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంకా గొడవ నడుస్తూనే ఉంది. ఆ గొడవ కారణం ఇదే, తనకి ఇష్టం లేకుండా తన ఇష్టానికి వ్యతిరేకంగా మనోజ్ మౌనికాని పెళ్లి చేసుకున్నాడు అనేది కోపం. సో మనోజ్ ఇంకొకటి ఏంది దీంట్లో ఉంది, పెద్ద కుమారుడు మంచి విష్ణు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కూతురు చేసుకున్నాడు. అంటే జగన్ కి బావ అవుతాడు. జగన్ అంటే చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉండేటువంటి మోహన్ బాబు ఇవాళ టీడీపీ కుటుంబంలో ఉన్న భూమా కుటుంబంతో తగాదా వర్షంలోనే ఉంటాడు. భూమా మౌనికాని ఇప్పుడు శత్రువుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మంచి ఫ్యామిలీ మొత్తం కూడా ఎవరు కుటుంబంలో వివాద కారణం అంటే భూమా మౌనిక అని చెప్తున్నారు. భూమా మౌనిక అంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి, కోడలుగా స్వీకరించడానికి ఇష్టంగా లేరు కాబట్టి, భూమా మౌనికకి మొదటి సంతానం అంటే మొదటి భర్తతో పుట్టిన కొడుకు కూడా మనోజ్ స్వీకరించాడు. సరే నువ్వు పెళ్లి చేసుకున్నాను కదా, ఆ కొడుకును కూడా నేను సత్తాను తీసుకున్నాను. దాన్ని మోహన్ బాబు ఒప్పుకోవట్లేదు. బేసికలీ ఇది గొడవ. దీనికి మూలం ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ గొడవ రావడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు మంచి విష్ణు సినిమా తీస్తున్నాడు. విద్యానికేతన్ భూములని తనఖా పెట్టి లోన్ తీసుకొని ఆ లోన్ తోటి భర్త కన్నప్ప అని ఒక సినిమా తీస్తున్నారు. చాలా బడ్జెట్ మూవీ, హై బడ్జెట్ మూవీ. ఇప్పుడు ఈ హై బడ్జెట్ మూవీ కోసం మోహన్ బాబు ఆస్తులు తక్కన పెట్టి లోన్ తీసుకుంటున్నారు కదా. నా వంతుగా వచ్చే ఆస్తులను కూడా పెట్టి లోన్ తీసుకుంటున్నారు. నా వంతు ఆస్తులు నాకు పంచారని చెప్పేసి మనోజ్ తిరగబడ్డాడు. ఇక్కడ గొడవ ఘర్షణ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనోజ్ వెనకాల ఎవరున్నారు అంటే, మనోజ్ ఖచ్చితంగా భూమా అఖిలప్రియ, ఎవరైతే భూమా మౌనిక సోదరు ఉన్నారో ఆమె ఖచ్చితంగా కొంత సపోర్ట్ ఇస్తుందనే ఆశ కావచ్చు. ఈ మధ్య కాలంలో మనోజ్ నారా లోకేష్ కూడా కలిసి వచ్చారు. సో ఈ గొడవ మనకి బయటపడింది మొన్న, గానీ ఈ గొడవ కొన్నాళ్ళ నుంచి నడుస్తోంది. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి కూడా సపోర్ట్ అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ మోహన్ బాబుకి వ్యతిరేకంగా ఉంటది, జనసేన పవన్ కళ్యాణ్ మెగా కుటుంబం మోహన్ బాబుకి వ్యతిరేకంగా ఉంటది, అంటే జనసేన కూడా మోహన్ బాబుకి వ్యతిరేకంగా ఉంటది. వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. వీళ్ళతో మంచిగా ఉండేటువంటి రేవంత్ రెడ్డి కూడా నాకు సపోర్ట్ చేస్తారు.
ఒకప్పుడు జగన్ కేసీఆర్ ఉన్నప్పుడు జగన్ మంచు విష్ణుకి బావ, కేసీఆర్ జగన్కి బాగా దగ్గర. కాబట్టి కేసీఆర్ తెలంగాణలో ఆంధ్రాలో జగన్ ఉన్నప్పుడు మంచు మనోజ్కి ఏమాత్రం న్యాయం జరిగేది కాదు అన్నటువంటిది అతని భావన. ఎందుకంటే వాళ్ళు విష్ణు బంధువులు కాబట్టి. ఇప్పుడు కొద్దిగా జగన్కి అధికారం లేదు, ఇక్కడ కేసీఆర్కి అధికారం లేదు కాబట్టి ఇప్పుడు కాకపోతే నా ఆస్తుల వంతు ఇప్పుడు ఎప్పటికీ తేల్చుకోలేను, ఇప్పుడు మాత్రమే గట్టిగా పట్టు బిగించి ఏదో ఒక రీతిన నా ఆస్తులు నా వాటాను రప్పించుకోగలగాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటారు కదా, అందుకని ఇప్పుడే ఎట్టి పరిస్థితుల్లో నా వాటా నేను రాపించుకోవాలని మీడియా ముందుకు వచ్చి మరి మనం తిరగబడ్డట్టు మనకు అర్థమవుతా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు భూమా మౌనిక వాళ్ళ సోదరి అఖిల ప్రియతో ఆమె హెల్ప్ తీసుకొని ఇతను ఏమైనా రాజకీయంలోకి రావాలనే ఆలోచనలు ఉన్నాయా మనోజ్కి? నిజానికి మంచి కుటుంబంలో రాజకీయం ఉంది. మంచి మోహన్ బాబు మాజీ ఎంపీ, గతంలో టీడీపీకి చాలా బాగా దగ్గరగా ఉండేవాడు, ఎన్టీఆర్కి చాలా బాగా దగ్గరగా ఉండేవాడు. ఇందాక నేను చెప్పిన పరిటాల రవి కూడా టీడీపీ నాయకుడు, అతని స్నేహితుడిగా కూడా ఉండేవాడు, అనుచరుడిగా స్నేహితుడిగా ఉండేవాడు. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడుతో విభేదించి రాజశేఖర రెడ్డి గారు బంధుత్వం పొంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు జగన్తో బంధుత్వంతో వైసీపీతో కూడా కొన్నాళ్ళు ట్రావెల్ అయ్యాడు. సో రాజకీయానికి మోహన్ బాబు ఇప్పుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ కుటుంబం ఇప్పుడు రాజకీయంగా ఉంది. మంచి విష్ణు మా ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు మంచి విష్ణుకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు మోహన్ బాబు చిన్న కొడుకు అనేటువంటి మంచి మనది ఆలోచన ఏంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి పోతే నాకు న్యాయం జరిగిద్ది, పవన్ కళ్యాణ్కి దగ్గరగా నారా లోకేష్ దగ్గరగా ఉంటే నాకు న్యాయం జరిగిద్ది, గతంలో జరిగిన అన్యాయాల నుంచి నాకు విముక్తి దొరికిద్ది, ఇప్పుడు నాకు సపోర్ట్ కావాలనేది అతని ఆలోచనగా తెలుస్తోంది. ఆల్రెడీ భూమా మౌనిక వాళ్ళ కుటుంబం, వాళ్ళ అక్క టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళ కుటుంబం టీడీపీతో ఉంది కాబట్టి అది కొంత ఈజీ కూడా. టీడీపీలో మంచి మనోజ్ కూడా రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చు, రేపొద్దున మౌనిక కూడా సీట్ అడగొచ్చు, లేదా మనోజ్ సీట్ అడగొచ్చు, మాకు కూడా ఎక్కడన్నా పోటీ చేసే అవకాశం ఉండని అడగొచ్చు, రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో రాజకీయం ఉంది కదా, గతంలో ఎంపీగా మోహన్ బాబు పనిచేసి ఉన్నాడు కదా, కావచ్చు కాక. సో తండ్రి పైన కొడుకు నెగ్గుతాడంటారా? అంటే ఇక్కడ టెక్నికల్ గా చూసినప్పుడు మోహన్ బాబు ఎవరికి ఆస్తులు ఇవ్వాలి అనేది అతను వ్యక్తిగత ఇష్టానికి సంబంధించిన విషయం. ఎందుకంటే తాతల నుంచి రాలే ఆస్తులు, మోహన్ బాబు సొంతంగా సంపాదించుకున్నాడు. శ్రీకాళ ఆస్తి నుంచి సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి సినిమాల్లో నటుడిగా, విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రకరకాల పాత్రలు వేసి తరతరాలుగా కొన్ని దశాబ్దాలుగా సినిమా రంగంలో సంపాదించుకున్నటువంటి ఆస్తి ఇప్పుడు ఉంది. అది కాకుండా కూడా రాజకీయాల్లో సంపాదించుకున్న ఆస్తి, ఇతర బిజినెస్లు చేసి సంపాదించుకున్న ఆస్తి, ఇదంతా కూడా మోహన్ బాబు సంపాదించుకున్న ఆస్తి. తప్ప ఉప్ప, తప్పులు చేసి సంపాదించుకున్నాడో ఒప్పులు చేసి మాత్రమే సంపాదించుకున్నాడో ఈ వివాదాలన్నీ పక్కన పెట్టద్దు. ఏది చేసినా మోహన్ బాబు సంపాదించుకున్న ఆస్తి. టెక్నికల్ గా మోహన్ బాబు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు, ఎవరికి ఇవ్వటం ఇస్తున్నట్టు వాళ్ళకి ఇవ్వడం. ఒకవేళ మోహన్ బాబు తండ్రి నుంచి ఆస్తి వచ్చిందనుకో, అది ఖచ్చితంగా మనవాళ్ళకి చెందాల్సిందే వారసత్వంగా. మనవల వారసత్వం మనవాళ్ళకి వస్తుంది. కానీ ఇది మోహన్ బాబు వ్యక్తిగత ఆస్తి కాబట్టి అతని ఇష్టం వస్తే ఇచ్చుకోవచ్చు, లేకపోతే దాన ధర్మాలు చేయొచ్చు, ఒక విష్ణుకే ఇచ్చుకోవచ్చు, ఒక మంచి అమ్మాయికి వాళ్ళ అమ్మాయికే ఇచ్చుకోవచ్చు, ఏదేం చేయొచ్చు. కానీ ఇది టెక్నికల్ గా. కాకపోతే పెద్ద మనుషులు కూర్చుంటారు, ఎంతో కొంత మనోజ్ కూడా ఇప్పిస్తారు. మోహన్ బాబు కూడా కొంత ప్రభుత్వాలు భయం ఉంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, అక్కడ కూటమి ఉంది, ఎందుకు వచ్చిందిలే, ఇప్పుడు నా బిజినెస్ లో ఉన్న లోపాలన్నీ కూడా మనోజ్ బయట తీసి ఇప్పటికీ అంటున్నాడు కదా, మంచి యూనివర్సిటీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, అతను వాళ్ళు చనిపోయే విద్యా సంస్థల్లో బౌన్సర్తో పిల్లలను కొట్టిస్తున్నారు, ఇవన్నీ బయట తీస్తున్నాడు కదా, ఇవన్నీ బయటకు వస్తే నాకు ఇబ్బంది జరిగిద్ది అనుకుంటే ఏదో ఒక రాజీ పడి ఎంతో కొంత మనోజ్కి ఇస్తాడు. సో వీళ్ళకి ఇంత కెపాసిటీ ఉంది, ఏమంటారు, బయట సమాజంలో వీళ్ళకి ఒక పెద్దరికం ఉంది. సో ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఎందుకు ఇట్లా మీడియా ముందుకు వచ్చి దీన్ని ఫ్యామిలీ పరువుని బయటకి పెడుతున్నారు? పరువు కంటే ఆస్తి ఎక్కువ కదా. పరువు అనేది నీకు నాకు చాలా పెద్ద పాయింట్, వాళ్ళకి ఆస్తి మాత్రం, డబ్బులు మాత్రమే పెద్ద పాయింట్. డబ్బుల కోసం ఎగబడే వాళ్ళకి ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. ఇంకా పైగా ఏమంటారు తెలుసా, వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు తన్నుకుంటారు, వాళ్ళు బొంసలు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటారు, చంపుతామని చెప్పేసి అనుకుంటారు, మమ్మల్ని రక్షించండి అని వాళ్ళే మీడియా ముందుకు వస్తారు. చివరికి మీడియాకి ఏంది ఇంట్రెస్ట్, మా వ్యక్తిగత కదా అని చెప్పేసి మళ్ళీ మనమే తప్పు పోస్తారు. కొట్టుకునేది వాళ్ళు, చంపుతున్నారని బెదిరిస్తున్నారని చెప్పేసి మన ముందుకు వచ్చి బాధపడేది, కన్నీరు పెట్టుకునేది వాళ్ళు. చివరికి మళ్ళీ మనల్ని విలన చేసే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళకి పరువు కంటే ఆస్తులు ఎక్కువ కాబట్టి తగాదా. ఓకే, థ్యాంక్ యూ.